అందరూ సంతోషంగా ఉన్నారండి. సార్ దేవునికి వందనాలు చెప్తాం. ఇప్పటికే చాలామంది చెప్పేసి ఉంటారు. నాకు అనిపిస్తుంది చెప్పకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చెప్పేయడం వల్ల వారి మీద ఉన్న అంటే అదే ప్రేమను అలాగే కంటిన్యూగా లోపల ఉంటేనే బాగుంటుందేమో అనిపిస్తుంది, బయట చెప్పడం కంటే కదా. సరే సరే అండి. నేను శ్రీకాకుళం 2003లో ఇక్కడికి వచ్చానండి. అప్పటి నుంచి నాకు అన్నయ్య పరిచయం. ఒక విశ్వాసగా అన్నయ్య నన్ను విశ్వాసగా ఉన్నప్పటి నుంచి అన్నయ్యతో నాకు మంచి పరిచయం. అప్పుడు మా రూమ్కి వచ్చేవారు, నాతో కలిసి కొంత ఫెలోషిప్ చేసేవారు, నా ఎడలు ఎంతో కేర్ తీసుకునేవారు. అనంతరం వివాహ విషయంలో ఫస్ట్ టైం శ్రీకాకుళం నుంచి అనకాపల్లి మా గ్రామం, అక్కడికి ఫస్ట్ టైం అన్నయ్య అడుగు పెట్టారు. హల్లెలూయా. మా చెల్లి పెళ్ళి, అంగిలి పెళ్ళి అయినప్పుడు కూడా అన్నయ్య మరి ఒక్కరే వచ్చేసారు. ఎలాగొచ్చేసారో తెలియదు, లారీ ఎక్కి వచ్చారు. మళ్ళీ రిటర్న్లో వెళ్ళేటప్పుడు కూడా లారీ ఎక్కి పంపించారు అన్నయ్యని. అంతేకాదు నా సేవా జీవితంలో సేవకు రావడానికి పిలుపు అయితే ఉంది కానీ ధైర్యం అయితే లేదు. కానీ సేవ విషయంలో అన్నీ ప్రోత్సహించి సేవలోనికి రావడానికి అన్ని ప్రోత్సాహం, అక్క ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇది మూడో విషయం. అయితే నాలుగో విషయం ఏంటంటే ఒక బైబుల్ టీచర్గా ఈరోజు మరి నేను బైబిల్ టీచర్గా పనిచేయగలుగుతున్నాను అంటే దేవుని కృప ఎంత ఉందో. నాలో ఉన్న ఆ తలాంతును గుర్తించి ఇది నువ్వు బైబిల్ టీచింగ్ నువ్వు చేయగలవు అని నన్ను ప్రోత్సహించి ఒక బైబిల్ టీచర్గా ఈరోజు సంఘాలకు పరిచయం చేసి ఆయా ప్రాంతాల్లో బైబిల్ టీచర్గా పనిచేయడానికి కారణం కూడా మరి మా అన్నయ్య. అన్నయ్య ఎప్పుడు చెప్తుంటాను, అన్న మీకు సునీల్ ఒకడే కాదు, నేను కూడా ఒక తమ్ముడిని అంటే అవును తమ్ముడు అంటుంటారు అనమాట. సో అలాగే నేను రమేష్ ఇద్దరం ఒకేసారి సేవకు వచ్చాం. మా ఇద్దరిని అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మధ్యలో ఎటువంటి తేడా రాలేదు, రాను లేదు. అలాగే ఇక ముందుకు రాకుండా మేము ముందుకు కాక. థ్యాంక్ యూ. Yeah.
దేవుని మహింపరిచిన పాప నిహారిక మరియు సహోదరి ప్రశాంతికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు సాక్ష్యాలకు సమయం. మనకి వందనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుని నామం దేవుడు గొప్పడు కనుక దేవుని బిడ్డలాగా మా కుటుంబంలో ఎంత గొప్ప సేవకుడు ఉండడం మాకు చాలా సంతోషం. అంజనేయులు మమ్మల్ని దేవునిలో మేము ఉండాలని ఎంతగో ప్రార్థించుంటాడని మేము నమ్ముచున్నాను. అంత గొప్ప దయచేయములు. అలాగే ఎన్నో శ్రమల వెనుకతల మేలు దేవుడు దాచి ఉంచుతాడు. దేవుని కొరకు ఎంతో కన్నీటి ప్రార్థన ఆ బిడ్డడు మా కుటుంబంలో మా కుటుంబానికి వారసుడు పెద్దోడు ప్రతాప్ రాజు పాస్టర్ గారు. అలాంటి బిడ్డడు మా కుటుంబంలో ఉండడం మాకైతే సంతోషం. దేవుని కృపను బట్టి అట్టి రీతిగా పిన్ని కూతురు కళ్యాణ్ సిస్టర్ పాశ్రమ్మ గారు ఆ బిడ్డ ఇద్దరు జతపరచడం అంటే దేవుని మహాకృప. దేవుని కృపను బట్టి ఎన్నో శ్రమలు, చిన్న వయసులోనే ఎన్నో శ్రమలు, కుటుంబ సమస్యలు ఎంతగో పోరాడి దేవుని మహాకృపను బట్టి సంఘంలోని సమాజంలోని ఆ బిడ్డని నిలబెట్టిన దేవునికి వందనాలు. మా మాయ కుటుంబం బిడ్డలు ఇలా ఉంటారని మేము అనుకోలేదు. దేవుడు నిజంగా చెప్పాలంటే దేవుడు గొప్ప దేవుడు, దీనుల్ని పైకెత్తేవాడు. బహుగా బతికిన కొన్ని విధాలుగా శ్రమలు పడినప్పుడు నేనున్నానని ఆ బిడ్డల్ని ఆ కుటుంబాన్ని లేవనెత్తి మా మాయ కూడా అన్యులుగా దేవుని వైపు తిరగలేదు. కానీ కొడుకు ప్రేమను బట్టి కొడుకు మంచి కోడలు అయితే మాకు దొరికింది. ఎందుకంటే మా కుటుంబంలో ఒక కుటుంబాన్ని కట్టే బిడ్డగా మంచి కోడలు నా కొడుకు భార్యగా దొరికిందని మేము నమ్ముతున్నాం. ఆడపడుచులు పెళ్ళిళ్ళు కూడా పెళ్ళి అప్పుడు కావలేదు. సునీత పెళ్ళి అయ్యేటప్పటికి అసలు పెళ్ళి అవ్వలేదు. ఒక ధైర్యంగా ఒక బావ అన్నమాట ప్రతాప్ రాజు గారు పాస్టర్ గారు. ఆ బాబుకి తోడుగా ఉండి పెద్ద ఆడపడుచుకి పెళ్లి చేసింది, చిన్న ఆడపడుచుకి. అయితే మీ కుటుంబం గొప్ప కాదు కానీ మా కుటుంబం కోసం చెప్తాను. కానీ మంచి కోడలు, మంచి వ్యక్తి నా బిడ్డడికి జతపరిచిన దేవునికి వేలాది వందనాలు. అట్టి కుటుంబంగా కట్టబడి ఒక సంఘంగా ఏర్పడి సమాజంలోనేమి ప్రతి సంఘానికి వెళ్ళి దేవుని మాటలు చెప్తున్నా నా బిడ్డడు నా కుటుంబంలో ఉండడం మేము ధన్యులమని మేము నమ్ముతున్నాము. అట్టి రీతిగా ఆ చిన్న కూడా అన్యులుగా ఉండేటప్పుడు ఎంత ప్రార్థన చేస్తారో ఆ దేవుని మహాకృపను బట్టి కొడుకు చేతుల మీద రక్షణ పొందారు, బాప్టిజం పొందారు. అది మొదలుకొని ఇంతవరకు ఒక వారం కూడా అనారోగ్యమైనప్పటికీ దేవుని ఆలయంకి వెళ్ళాలి అనేసి వస్తాను. అట్టి ప్రార్థన మా కుటుంబం పట్ల వాళ్ళిద్దరు భర్త భార్యలుగా మా కొరకు చేస్తున్నారు. ప్రతి కుటుంబం ఆడపిల్లల జీవితాలు అయితే మరి తిరిగి చూడవసరం లేదు. మంచి కుటుంబాల్ని మంచి భర్తల్ని ఇచ్చారు. వారైతే హ్యాపీగా ఉన్నారు. అయితే ఇదంతా జరగడానికి కారణం పరమ తండ్రి ఆ దేవాది దేవుడని మేము నమ్ముతున్నాము. ఇంకా ప్రతి ఒక్కరికి వారి రక్షణ మార్గం చూపించాలి, దేవుని మాటలు చెప్పాలి అని మేము ఆశపడుతున్నాము. ఇటు సంఘంలో నేనున్నాను, నా కుటుంబం ఉన్నదని గర్వపడుతూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. నేర్చుకోవాలి, మీరు కూడా నేర్చుకుంటున్నారు. అన్ని అలాగే తన వదిన ఎలా చేయాలి, ఎలా సెట్ చేసుకోవాలి, ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి ఎలా ముందుకు రావాలి, ఆ విధంగా వదిన ఇచ్చే దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడికి వందనాలు. అలాగే అన్నీ వెనక ఉండి వదిన ముందు నడిపిస్తున్న విధానం చూస్తుంటే చాలా గర్వకారంగా ఉంటుంది. ఎక్కడెక్కడో తిరిగి అన్నయ్య ముందు మంచి పేరు సంపాదించుకొని అలాగే సంఘంలో కూడా ఒక మాదిరిగా ఉన్నందుకు నేను ఒక తమ్ముడుగా, లాస్ట్గా పుట్టిన తమ్ముడుగా చాలా గర్విస్తూ ఉంటాను. నేను ఎప్పుడు ప్రతాప్ తమ్ముడు అని చెప్పడానికి ఎప్పుడు గర్వపడుతూ ఉంటాను.
ఎందుకంటే అన్నీ ఎంతో కొంత రిఫ్లెక్షన్ నా మీద ఉంటుంటుంది. చాలామందికి తెలుసు. అలాగే వదిన కూడా చాలా ఓపికగా ఉండడం, చాలా దేవుని అందు ముందుకు మమ్మల్ని అందరినీ నడిపిస్తుండడం, ఆ ప్రేమ ఇచ్చే గుణం నా భార్యకి అందరికీ నేర్చుకోవాలని కోరుకుంటూ ఉంటున్నాను. అలాగే గత 15 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి ఎబెనేజర్ సంఘం స్టార్ట్ అయ్యి మీ అందరికీ తెలిసింది, నేను చెప్పదలుచుకోలేదు. ఉన్న ఈ 5 ఫ్యామిలీలు 6 ఫ్యామిలీలు నెక్స్ట్ ఇయర్కి ప్రతి ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ వస్తే అదే పెద్ద గిఫ్ట్ అన్నయ్యలకి. అంటే ఇంత కట్టుబడి దేవుని యందు నిలబడి దేవుని సేవ కోసం ముందుకు సాగుతున్న అన్నయ్య వదినకి అదే మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్. మిగతా ఏమీ పెద్దగా అది కాదు, గిఫ్ట్ కాదని నేను అనుకుంటాను. నా ఆలోచన విధానం అలా ఉంటుంది. మీకు ఏదైనా తప్పుగా భావించడం కాదు. అంటే ఇలాంటివన్నీ చేయాలి, 100% ఇది కరెక్ట్. కాకపోతే ఇవన్నీ కాకుండా అలా దేవుని యందు అన్నయ్యలు కట్టుబడి ఉన్నప్పుడు ఆ విధంగా మన సంఘం కూడా సపోర్ట్ చేసి నా విధంగా నేను కానీ మనం అందరం కూడా మన ఫ్యామిలీ ఎబెనేజర్ ఫ్యామిలీ అందరూ కూడా అలా ఉంటే ఇంకా అన్నయ్య వదిన ఇంకా హ్యాపీగా ఉంటారు. ఆనందం కోరుకోవడంలో ఇంకా స్వీట్నెస్ అనేది ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. వాళ్ళ బట్టి నేర్చుకోవడానికి ఎన్నో ఉంటుంది. అన్ని బాధ్యతలు తీసుకోవడం, వెనుకొని రోజులు నడిపించడం, అది ఏ విధంగానైనా మీ అందరికి తెలుసు. కొంత తెలుసు, కొంత మీకు తెలియదు. నేను మొదటి నుంచి ఉంటూనే ఉన్నాను అన్నయ్య దగ్గర. ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి ఆర్కే నగర్లో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత అడ్డు కాలేజీలో కానీ, ఈ రోజున సొంత ఇంటికి వచ్చారంటే 100% అన్నయ్య దేవుడు ఉన్నాడు. అన్నయ్య వదిన ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడంలో ఫస్ట్ ఆనందించేది నేనే. అంటే ప్రేమ అనేది క్రియల రూపంలో ఉండాలి అనే వెర్షన్ ఒకటైపు అయితే, నేనే దూరం నుంచి అయినా ప్రేమగా అభివృద్ధి చెందుతుంటే దూరంగా ఉండి కూడా ఆనందించవచ్చు. ఆ టైప్ రెండే వ్యక్తిని నేను. అంటే నా ఐడియాలజీ, నా స్ట్రెంగ్త్ అదే అని నేను ఎప్పుడు అనుకుంటున్నాను. నా డ్యూటీలో కానీ ఇలా ఫ్యామిలీలో కానీ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు. మళ్ళీ ఇంకోసారి హ్యాపీ యానివర్సరీ అన్నయ్య వదిన. నెక్స్ట్ ఇయర్ అదే మళ్ళీ చేసుకున్నప్పుడు కూడా మన ఎబెనేజర్ ఫ్యామిలీ ఇంకా చిగురించాలని మీరందరూ కోరుకోండి, నేను కోరుకుంటున్నాను. అన్నయ్యలు ఎంత కష్టపడి ఈ స్టేజ్ కంటే ఓను చర్చి పరిస్థితుల నుంచి పరిస్థితి తీసుకొచ్చాడు దేవుడు. అదేవిధంగా ఇంకా చిన్న లోటు ఏంటంటే అది కూడా ఇంప్రూవ్ అయితే వాళ్ళు కట్టుబడిన వాళ్ళు తీసుకున్న డెసిషన్కి అది 100% ఫుల్ఫిల్ అవుతుందని నా ఫీలింగ్. అది నాకు మొదటి నుంచి చాలా అంటే ఇలా చేద్దాం అన్నప్పటి నుంచి అలా అయితే ఇంకా అలా ఆనందపడతారు. అన్ని మొక్కలు అందులో చూస్తే మాకు అదే చాలని మేము ఎప్పుడూ అనుకుంటాను. 100% నేను అనుకుంటాను, నా భార్యకి అదే చెప్తుంటాను. సాక్ష్యం దీవించింది కాక. ఈరోజు స్పెషల్ అని నాకు అక్క మావయ్యలకి అదో స్పెషల్ అని, నాకు కూడా ఈరోజు స్పెషల్ అని. ఫస్ట్ టైం ఈరోజు మార్నింగ్ వాకింగ్ చెప్పాను. అండ్ ఫస్ట్ టైం వాకింగ్ చెప్పాను, అది కూడా కొంచెం బాగానే చేశాను. అంటే ఈ స్పెషల్ డే రోజు నాడు కూడా నాకు కూడా స్పెషల్ అని అక్క మావయ్య కోసం చెప్పాలంటే, కేరింగ్ మాకు ఎలా చేస్తారు కేరింగ్, సంఘాన్ని కూడా అలానే కేరింగ్గా చూస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్క దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం డైలీ లైఫ్లో చాలా ఫేస్ చేస్తుంటాం ఛాలెంజెస్. అంటే అంతు పట్టకుంటాను ఆ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి అంటే, చేయలేము అనే పరిస్థితిలో కూడా అక్కడ వైపు చూస్తే కొన్ని చేయాలనిపిస్తుంది అనమాట. ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ వస్తుంది అనమాట. ఏ విధంగా చెప్పాలంటే, ఆ పని చేయలేము, అవన్నీ ఫేస్ చేయలేము. ఫైనాన్షియల్గా మెయిన్గా ఏంటంటే ఫైనాన్షియల్గా నేను అంత బ్యాంక్లో చేస్తున్నా సరే, ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ వరకు నాకు తెలుసు. కానీ అక్కడ చేసిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చూస్తుంటే నాకే మర్చిపోతుంది అనమాట. అంటే ఎలాగంటే దేవుడు ఆ విధమైన జ్ఞానం ఇచ్చాడు అనమాట. నేను ఫైనాన్షియల్గా బ్యాంకింగ్ కోసం అన్ని చదువుకోవచ్చు, నాకు ఆ బ్యాంకింగ్ టెక్నాలజీస్ నాలెడ్జ్ వాట్ ఎవర్ ఇట్ మే బి అవన్నీ నాకు తెలుసు. కాకపోతే అక్కడికి వితౌట్ బ్యాంకింగ్ నాలెడ్జ్ దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే అంత జ్ఞానం ఇచ్చాడు. అక్క దగ్గర నుంచి ఏదైనా సరే ఫేస్ చేయగలం, ఏదైనా సరే సాధించగలం అని అది నేర్చుకున్నాను అక్క దగ్గర నుంచి. మా ఆయన దగ్గర నుంచి చెప్పాలంటే, అక్క మా ఫీరియస్గా ఉంటుంది, క్లవర్గా ఉంటుంది. మా ఏమో స్లోగా ఉంటారు, క్లవర్గా ఉంటారు. స్లో అండ్ స్టైల్ అండ్ లేస్ ద విన్ అన్నట్టు మా దగ్గర నా లైఫ్లోని వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన నాకు గిఫ్ట్ ఏంటంటే, అక్క మావయ్య మీ అందరూ తెలుసు 7 years వరకు పిల్లలు లేదు. ఆ టైంలోని మీ చెత్త నమ్మరు కానీ అక్కల ఇంటి దగ్గర నేను ఉండేవాడిని. వాళ్ళకి తోడుగా మావయ్య ఏమో చింతలు కూడా వెళ్ళిపోతే అక్కకు తోడుగా నేనే ఉండేవాడిని.
ఆ విధంగా రిలేషన్ బాండింగ్ అలా పెరిగింది అన్నమాట. పిల్లలలాగా ఉండేవాళ్ళు నా దగ్గర, నేను అక్క మావయ్య దగ్గర. నా లైఫ్కి టర్నింగ్ పాయింట్ అక్క మావయ్యలు ఇచ్చిన ఒక డెసిషనే నా జీవితాన్ని మార్చింది అనమాట. అలాంటి డెసిషన్ అంటే నా ఉద్యోగం విషయం అనమాట. ఒక ప్లేస్కి వెళ్ళబోయి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి అక్క మావయ్య ఇచ్చిన ఐడియా వల్ల ఈ బ్యాంకింగ్ సెక్టర్లోని ఇలా మీ ముందు ఇలా నిల్చొని ఒక స్థాయిలో ఉండడానికి ఉన్నానమాట. ఇంకేవో చెప్పాలనిపిస్తుంది కానీ ఇచ్చిన సమయం బట్టి ఆపాలి కాబట్టి ఇంకా మా సంఘం కోసం చెప్పాలని అంటే ఆ ప్రేమ తెలిసిందన్నమాట. 20 years అంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ లాగా అందరూ వాళ్ళే రెడీ, అది చేద్దాం ఇది చేద్దాం అని అంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. చాలా రేర్ అనమాట ఇలాంటివన్నీ. ప్రతి సంఘంలో ఉంటాయో లేదో అని నాకు తెలియదు కానీ మా సంఘంలో మాత్రం ఇలాంటి ప్రజలు ఇలాంటి వాళ్ళు ఉండడం నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. తన ఇంట్లో వాళ్ళు పెళ్ళిలాగా చేస్తుంటే నాకు అవి ఈ 3 days ఈ షాపింగ్కి వెళ్దాం, ఇవి కొందాం, ఈ డెకరేషన్ వెళ్ళి చేద్దాం, ఇవి చేద్దాం, పిల్లలేమో అది సాస్ ఇవి పాడదాం అంటుంటే చిన్నప్పుడు అక్క మావయ్య పెళ్ళికి చిన్నోడు అనమాట, నాకేం తెలియదు. కాకపోతే ఇప్పుడు అలా చేస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మా సంఘ సభ్యులందరికీ హార్ట్ఫుల్గా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బాగా సపోర్ట్ చేసినందుకు, ఫైనాన్షియల్గానే వాళ్ళు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా మేలులు జరగాలి. అవన్నీ ఏంటంటే మీకు తెలుసు, దానికోసం ప్రేయర్ చేయండి. అండ్ నెక్స్ట్ సండే పడాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే మేబీ 6 years పడవచ్చు, 7 years పడవచ్చు. సో పిల్లలు ఎవరైతే ఇప్పుడు చదువుకొని ఉంటున్నారో మేబీ 7 yearsలో అందరూ సెటిల్ అయిపోతారు అనమాట. సో దేవుడు రెండో రాకడ రాకపోతే మనం మళ్ళీ అక్కడ అందరితో ఇదే సభ్యులతో ఇంకా గ్రాండ్గా అందరూ చేద్దామని దేవుడు అందరూ సహాయం చేయాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించింది కాక. దేవుని నామానికి వందనాలు. మరి 20వ పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి మా అన్నయ్యకి, ఆశ్రపడానికి దేవుడి వందనాలు, శుభములు. ఎబ్రేశ్వర సంఘానికి వందనాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వారి యొక్క సేవకుడిని, మా అన్నయ్యను, వారికి సేవకుడిని ప్రేమించి వాళ్ళు చేస్తున్నటువంటి గొప్ప ఆలోచనలు బట్టి వారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి వీళ్ళ కొరకు గ్రీటింగ్స్, వాళ్ళ గ్రీటింగ్స్ అనే చెప్పాలి. అంటే వివాహ సందేశం ఇచ్చేటప్పుడు చెప్తారు సేవకులు, ఇద్దరు అందరూ సేవకులే. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, భార్యలు లోబడి ఉండి అని వీళ్ళ దగ్గర అది కనిపిస్తుంది. మరి నా తర్వాతే వాళ్ళకి మ్యారేజ్ అయింది. కానీ సంఘంలో అయితేనేమి, కుటుంబంలో అయితేనేమి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా విషయాలే ఉన్నాయి. అంటే అది దేవుడిచ్చిన గిఫ్ట్, దేవుడి కృపని కూడా ఈ సమయంలో నేను చెప్తా ఉన్నాను. మా కుటుంబంలో ఒక సేవకుడు సంఘము ఉండడం అంటే అసలు చాలా గర్వకారణం. ఆ విషయాన్ని బయట నేను చెప్పుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాను. ఒక సేవకుడి చెల్లిగా, ఎవరు అంటే ప్రతాప్ పాస్టర్ గారు చెల్లి అని, అది దాన్ని బట్టి దేవుడిని తీస్తూ ఉంటాను. మరి సంఘంలో ఉన్నటువంటి వారందరికీ నేను అనుకుంటున్నాను వాళ్ళ మాదిరి అని. ఏ విషయంలో అయినా కానీ భార్యాభర్తలుగా కుటుంబాన్ని నడిపించడం విషయంలో అయితేనేమి, లేదంటే పిల్లల్ని పెంచడం విషయంలో అయితేనేమి, మరి ముఖ్యంగా సంఘాన్ని నడిపించడం విషయంలో అయితేనేమి, మరి వారికి వాళ్ళే సాటని చెప్పి నేను
ఈ సమయంలో చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే సంఘానికి మనము బోధనలు చేసినాను, పాఠం చేసినాను దేవునికి మహిమ నిమిత్తమే చేయాలని చెప్పి అది మా సంఘస్థులందరిలో కూడా కనిపిస్తుంది. అయితే ఆ విధంగా మా అన్నయ్య పెంచాడని చెప్పేసి ఈ సమయంలో అంటే నేను అనుకుంటున్నాను వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ కొరకు, సంఘానికి కూడా ఎంకరేజ్మెంట్ కొరకు ఆ మాట చెప్తున్నానని అనుకోవద్దు. అది ఉన్నటువంటి వాస్తవమేది. ఇంకా చెప్పాలంటే సమయం చాలా తక్కువ ఇచ్చారు. నేను కూడా స్పీడ్గా మాట్లాడలేదు, స్లోగా మాట్లాడటమే నాకు అలవాటు. అసలు ఈ టైంలో అసలు మాటలు రావడం లేదు. సంఘానికి అసలు ఎలాగ కృతజ్ఞతలు చెప్పాలి. మేము క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. మాకు భక్తి కోసం అంత పెద్దగా తెలీదు. మా అన్నయ్య ఫస్ట్ ఆ భక్తిని మాకు నేర్పించాడు. మాకు అంటే నాకైతేనేమి, మా చెల్లికైతేనేమి, మంచి క్రైస్తవ కుటుంబాలకి, మంచి క్రైస్తవ వ్యక్తులకి మమ్మల్ని ఇచ్చాడు. మరి వెనకాల వారి ప్రార్థన కూడా ఉందని నాకు తెలుసు. ఆ విధంగా దేవుడి భక్తిలో ముందుకెళ్ళడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. మరి ఒక మాటలో ఇన్ని మాటలు ఎందుకు, వాళ్ళ అన్ని విషయంలో కూడాను మాకు మాదిరి. కుటుంబాలు కట్టడం, కుటుంబాలకి కౌన్సిలింగ్ ఇవ్వడం, పిల్లల విషయంలో కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం, యవనస్తుల్ని నడిపించడం, వాటన్నిటి విషయంలో అంటే బయట చాలామంది ఒకవేళ ఉండి ఉండొచ్చేమో, కానీ మా కుటుంబంలో మా అన్నయ్య సాగి దానికి తగినట్లుగా మా కళ్యాణి కూడా అన్ని విషయాల్లో కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. సంఘం విషయంలో, కుటుంబము ముందుకు నడిపించడం విషయంలో. అంటే ఏమైనా గ్రీటింగ్స్ చెప్పండి అంటే తొందరగా ఎందుకు రానంటే అది ఎమోషన్ అవుతుందేమో అని చెప్పే రాను. ఈ చిన్న మాటలు నేర్చుకున్నాక ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. వారు మాకందరికీ మాదిరియే. నా జీవితంలో నాకైతే వాళ్ళు ఒకనొక సమయంలో నేను ఎవరూ లేరు, నాకు అందరూ విడిచిపెట్టారు, ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను అన్న టైంలో తల్లిదండ్రులుగా నేను మీకున్నాను, అన్న అక్కగా మేము ఉన్నామని వాళ్ళు నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. ఆ టైంలో ఆదరణ కోల్పోయిన, ప్రేమ కోల్పోయిన నాకు వాళ్ళే తల్లిదండ్రులుగా, అన్నదమ్ములుగా, అన్ని విధాలుగా నన్ను ఆదరించి, ప్రేమించి నేను ఈరోజు ఇలా ఉండడానికి వాళ్ళ ప్రార్థనలు ఎంతగానో నాకు సహాయంగా ఉన్నాయి. అందుని బట్టి వాళ్ళకి కృతజ్ఞతలు నేను ఎప్పుడును. అక్కను చూస్తే మనం సామెతల గ్రంథంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాను అని ఉంటుంది కదా. ఆ జ్ఞానవంతురాలు ఆవిడ ఆ జ్ఞానంతో సంఘాన్ని, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తనను చూసి నేను చాలా నేర్చుకున్నాను. విశ్వాసంతో ఎలాగ మనం దేవుని వైపు చూస్తూ ముందుకు జీవితంలో వెళ్ళాలో నేను ఆ విషయంలో నాకు తను మాదిరి. ఎప్పుడు చెప్తాను, నేను అదే ఫాలో అవుతున్నాను కూడా ఇప్పటికేను. విశ్వాసంలో నన్ను ఎదిగించి, ఆత్మీయంగా పోషించి, నేను ఒక చాలా సంవత్సరాలు, ఇప్పుడు 21 సంవత్సరాలు అయి ఉంటుంది దేవుళ్ళకి వచ్చి. కానీ ఎబినేజర్ సంఘంకి వచ్చాకే పూర్తిగా నేను దేవునిలో ఎదిగాను, వాక్యంలో. అది నేను సంఘం ఎదుట చెప్పడానికి ఏమాత్రమో ఆలోచించను. చెప్పాలి, ఆ విధంగా దేవుణ్ణి మహింపరచాలని ఆశపడుతున్నాను. ఇలా అవకాశం వచ్చింది నాకు చెప్పడానికి. ఆత్మీయంగా నేను చాలా బలపడ్డాను, స్థిరపడ్డాను ఎబినేజర్ సంఘంలో. ఆ విధంగా నన్ను సేవకులు నడిపించారు. అందునికి నేను దేవునికి వందనాలు మొదటిగా, తర్వాత వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను.
ఇంకా ఇలాంటి పెళ్లి రోజులు వాళ్ళు ఎన్నో చేసుకొని ఇంకా మా అందరి మధ్యలో సంతోషంగా సంఘం ఎదుట దేవుని ఎదుట వారి పరిచయంలో ముందుకు కొనసాగాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా వందనాలు. నేను చెప్పాలంటే చాలా ఉంది. నేను రక్షణలోకి రావాలంటే మొదటిగా మా అక్క మా అయ్యల వల్లే. మా ఫ్యామిలీలో సేవకులు ఉన్నారంటే మా గొప్ప కారణం గర్వం. మేమైతే ముందు నుంచి ఆశయంలోనే ఉండేవాళ్ళం. అక్కల ఇంట్లోనే ఎప్పటి నుంచి ప్రేయర్ పెట్టించుకుంటున్నారు. అప్పటి నుంచి అక్కల చర్చికి వెళ్ళడం, నాకు ప్రార్థన కూడా చేయడం కూడా రాదు. నాకు అక్క కూడా చెప్పింది, నాకు ఇలా ప్రార్థన చేయాలి, ఏ స్నామంలో అడిగితేనే అది దేవుడు చేరుతుంది అనేసి అక్క ప్రతిదీ నేర్పించేది. చిన్నప్పుడు కూడా నాకు అక్క మాయ వాళ్ళ పిల్లలు చాలా సంవత్సరాల నుంచి లేరు. నేనే నేనే ఉండేవాళ్ళం వాళ్ళకి. ఎక్కడ ప్రేయర్ అయినా అక్క తీసుకుని వెళ్ళేది మాకు. అప్పుడు అడిగేవారు, మీ పిల్లలేనా అని వాళ్ళు అడిగేవారు. అలా మమ్మల్ని పెంచింది మా అక్క మా మాయ. అలాగే నా స్టడీస్లో కూడా ఇది చేయాలి అది చేయాలని బాగా సపోర్ట్గా ఉండేవారు వాళ్ళు. నాకు ముందు నుంచి నడిపించారు వాళ్ళు. నా వివాహ విషయంలో కూడా లోకల్ కావాలని అక్క మాయ అన్నయ్య వీళ్ళే పట్టి మరీ నా కోసం లోకల్ సంబంధాన్ని చూశారు. మంచి కుటుంబంలో నాకు అడుగు పెట్టించారు. వాళ్ళకి దూరంగా ఉండకుండా నాకు దగ్గరగా ఉండాలని ఏంటి తెలీదు నీకు, ఎలా ఉంటావో దూరంగా ఉంటే విజయనగరం సంబంధం కూడా వచ్చినా వద్దని లోకల్లోనే కావాలని పట్టి నాకు ఇక్కడ జరిగించి దగ్గరగా ఉండాలని ఎదురుగా ఉండాలని వాళ్ళు ఎంతో ఆశపడ్డారు. అలాగే దేవుడు కూడా నాకు సహాయం చేసి మంచి కుటుంబంలో అడుగు పెట్టించారు. నా జీవితంలో వీళ్ళే నాకు మూల స్తంభాలు. అక్క మాయ అన్నయ్య లేకపోతే నా వివాహం కూడా జరిగేది కాదు. అలాగే అక్కడ నేను చదివేటప్పుడు నువ్వు బీఎస్సీ నర్సింగ్ చెయ్యి అన్నది, కానీ అది కాదన్నాను నేను. ఏంటి బీఎస్సీ నర్సింగ్ నేను చేయాలా అని అమ్మ మాట విని అటువైపు అసలు స్టడీస్లో వెళ్ళలేదు. బీఈడీ చేశాను నేను. అదొక్కటి వెళ్ళిపెట్టిపోయింది. ఇంకా మా ఎదురుగా నేను బ్యాంక్ కోచింగ్కి వెళ్ళేటప్పుడు నేను ఇంకో అమ్మాయి వెళ్ళాం. అప్పుడు అన్నది అక్క, అమ్మ దివ్య కన్నా నువ్వే బ్యాంక్ సెటిల్ అయిపోతావు అని అన్నది. అలాగే లేట్ అయిపోయింది నాకు జాబ్ రావడం కూడాను. కానీ ప్రతిది కూడా అక్క నాకు ముందుండి నడిపిస్తుంది. మా అయ్య కూడా ప్రతిసారి నాకు ఫోన్ చేస్తుంటారు. నేను చేయకపోయినా మా అయ్య ఎక్కడున్నావు ఎలా ఉన్నావు అని కూడా చేస్తారు. కేరింగ్గా చూస్తారు నాకు. టైం లేదు కట్టి అమ్మ. దేవుడి చిన్న సాక్ష్యం జీవించింది. అంకిల్ అక్క అని పిలవడమే అలవాటు. అదే అలవాటుతో ఇప్పటి వరకు పిలుస్తూ ఉన్నాం. అయితే ఇప్పటి వరకు మా కుటుంబాల్లో వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉందన్నది మా సంఘంలో కుటుంబంలో కొంతమంది చెప్పారు. అయితే వాళ్ళ అంకుల్ అక్క గురించి నేను కొన్ని పాయింట్స్ చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇది వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి. అక్కని చూస్తే ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ అని ఒక మాట చెప్పొచ్చు గర్వంగా. ఎందుకంటే ఒక బెస్ట్ మదర్గా, ఒక బెస్ట్ వైఫ్గా, ఒక బెస్ట్ ఇంటికి ఒక మంచి యజమానురాలుగా, అలాగే ఒక మంచి సేవకురాలుగా అన్ని విషయాల్లో సక్సెస్ఫుల్గా దేవుడు ఇప్పటి వరకు నడిపించారు అక్కని. మా కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఈ విధంగా సంతోషంగా ఎబినేజర్ సంఘంలో
కట్టబడి ఉన్నాయంటే ఫస్ట్ దేవుడు, తర్వాత అంకుల్ అక్క మమ్మల్ని నడిపించే విధానాన్ని బట్టే ఈరోజు మేమందరం ఇలాగ ఉన్నామని అయితే నేను 100% చెప్పగలను. చాలా ఓర్పు సహనంతో కూడిన మనిషి అక్క కూడా. ఒక సేవకురాలుగా మమ్మల్ని ఏ విషయాల్లో దండించాలో ఆ విషయాల్లో దండిస్తారు. ఒక తల్లిగా మమ్మల్ని ఎక్కడ ప్రేమించాలో అక్కడ ప్రేమిస్తారు. అన్ని యాంగిల్స్లో ఎక్కడ కూడాను మమ్మల్ని బాధ పెట్టే విధంగా ఏ రోజు ప్రవర్తించలేదు. అలాంటి బిహేవియర్ కూడా అక్కలకు కూడా ఎప్పుడు లేదు. అంకుల్ కూడా అంతే. ఒక తండ్రిగానే నేను భావిస్తాను. ఎప్పుడు నాకు బాధ అనిపించినా ఏ విషయమైనా నేను నా కన్న తండ్రికి కూడా చెప్పుకోను. ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఏదైనా అంకుల్కే చెప్పుకోగలను. ఆ విధంగా నన్ను నా కుటుంబాన్ని కూడా కట్టారంటే నేను ఆ విషయం చెప్పగలను. ఒక సేవకుడిగా కూడా చాలా కష్టపడుతున్నాను అంకుల్. నేను లాస్ట్ ఇయర్ తీర్మానం చెప్పమన్నప్పుడు న్యూ ఇయర్ రెజల్యూషన్లో నేను ఒక్కటే మాట చెప్పగలిగాను, సేవకులు ఎక్కడికి వెళ్ళినా సేవలు బాగా వాడబడాలి, క్షేమంగా వెళ్ళి రావాలి అని అయితే నేను ప్రార్థన చేస్తానని చెప్పగలిగినప్పుడు ఆ పాయింట్ గుర్తుపెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా నాకు ఇన్ఫామ్ చేస్తారు. నేను చెప్తున్నాను, అంకుల్ ఎప్పుడు కోరుకునేది ఒకటే, నాకు ఇది కావాలి. అంకుల్కి ఎప్పుడు డబ్బు మీద కానీ బంగారం మీద కానీ ఆస్తులు అంతస్తులు వీటి మీద ఏ దాని మీద కూడా ఆశ ఉండదు. ఒక్కటే, అంతం వరకు నా జీవితం చివరి వరకు కూడా నేను సేవలు బాగా వాడబడాలి, నాకు ఆరోగ్యం కోసమే ప్రార్థన చేయండి అని ఎప్పుడు కూడా సంఘంలో చెప్తారు. అలాగే దేవుడు ప్రణాళికలు ఏమై ఉన్నాయో కుటుంబం పట్ల అలాగే ఇప్పటి వరకు కూడా అడుగడుగు కూడా ముందుకు వెళ్తున్నారు ఎజ్రా సెంటర్ విషయంలో. అలాగే ఇంకా ఒక కోరుకుంటున్నాను, అంకిల్కి అదే పైన రీసెర్చ్ సెంటర్ కట్టాలి, ఎప్పటికైనా మన సంఘంకి ఒక రీసెర్చ్ సెంటర్ ఉండాలి అని అయితే ఒక ఆశ ఉంది అంకిల్కి. అది కూడా దేవుడి త్వరలో తీర్చును కాక ఆమె. అలాగే మా అందరికీ మాదిరి ఈరోజు మా కుటుంబాలను మేము కట్టుకుంటున్నాము అని అంటే వాళ్ళని చూసే ఒక కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలి, ఒక తల్లినైనా ఒక అత్తనైనా ఒక ఆడపడుచునైనా ఒక పిల్లలనైనా ఏ విధంగా నడిపించాలి, ఇవన్నీ కూడా మేము నేర్చుకుంటున్నామంటే ఇంతవరకు మా కుటుంబాన్ని మేము కట్టుకోగలుగుతున్నామంటే అంకులే అక్కడిని చూసే నిజంగా మాకు నిజంగా మాదిరిగా ఉన్నారు వాళ్ళు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఓర్పు సహనము సేవ అన్ని విషయాల్లో కూడా సక్సెస్ఫుల్గా 100% నడిపించారని నేను చెప్పగలను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన అమ్మే. నేను 2009 ఇక్కడికి ఏండేజర్ సంఘంలో మేము అడుగు పెట్టాము. అప్పటి నుంచి కూడా ఆత్మీయతలో ఎదగడం అయితేనేమి, ప్రేమగా ఉండడం అయితేనేమి మా సేవకుల దగ్గర నుంచి మేము నేర్చుకున్నాను. నేనైతే నేర్చుకున్నాను. నా తల్లిదండ్రులు చనిపోయినా కూడా అమ్మగారు పాస్టర్ గారు మాత్రం ఎప్పుడు అమ్మ మేము ఆత్మీయ తల్లిదండ్రులుగా నీకున్నాము, నువ్వు ఎప్పుడు భయపడకని ఎప్పుడు ఆ మాట చెప్తూనే ఉంటారు. అలాగే నన్ను ఆదరించారు కూడా. మేము 2009 నుంచి వచ్చినప్పుడు స్టార్టింగ్ ఒక 1 month 2 months లేమేమో కానీ తర్వాత నుంచి ఉన్నాము. అప్పటి నుంచి కూడా నేను పెళ్ళైన తర్వాత సంఘానికి చర్చికి వెళ్ళినా కూడా అంత ఆత్మీయంగా అయితే నేను వెదగలేదు. కానీ ఎబ్రేజర్ సంఘానికి వచ్చిన తర్వాత మా సేవకులు వాక్యం ద్వారా అయితే నేను ఆత్మీయంగా ఎదిగానని నేను చెప్తున్నాను. బిడ్డలు అంటే ఇంట్లో ఎలా ఉండాలి అనేది, భర్త దగ్గర ఎలా ఉండాలి, బిడ్డల్ని ఎలా చూసుకోవాలి, కుటుంబంలో ఎలా ఉండాలి అనేది మాత్రం మా సేవకుల నుంచి మేము మాదిరిగా ఉండాలని కోరుకుంటున్నాము. ఎప్పుడు అంటూనే ఉంటారు పాస్టమ్మ గారు మీరు ఒక గుళ్ళో పుస్తకాల వల్లే ఉండాలమ్మా సంఘానికి అంటారు. దేవుడు అతి రీతిగా నేను నా కుటుంబం ఉండాలని మీరు అందరూ ప్రేర్ చేయండి. మరి ముఖ్యంగా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే ప్రేమ పంచే విషయంలో మాత్రం అమ్మగారికి అసలు ఎవ్వరూ సాట్లేదని అనుకోవాలి. దేవుడు ప్రేమించిన తర్వాత సేవకులు అమ్మగారు మాత్రం ప్రతి ఒక్క విషయంలోనూ, అది నా విషయమనే కాదు ఎవరి విషయంలోనైనా ప్రేమించే విషయంలో పెట్టే విషయంలో మాత్రం అమ్మగారికి మాత్రం ఎవరు సాటి రారు. అంతగా పెట్టే విషయంలోనైతే నేనైతే అమ్మగారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. మనకున్న దాంట్లో మనం ఇవ్వాలి అని ఎప్పుడు అంటే చెప్పరు అమ్మగారు, ఎప్పుడు ఇది ఇవ్వమ్మా అది ఇవ్వమ్మా, ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అని చెప్పరు. ఆవిడ పెడుతుంటే మేమైతే చూసి నేర్చుకున్నాం. సంఘంగా నేనైతే నేర్చుకున్నాను. పెట్టే విషయంలో మాత్రం అమ్మగారు ఎక్కడ వెనకాడరు. దేవుడు కూడా అంతే సమృద్ధి ఇంకనూ ఇవ్వాలి అమ్మగారికి. నడిపించే విషయంలో కూడా సంఘంగా కుటుంబంగా మేము మా ఎబినేజర్ సంఘం అంటే మరి బయట సంఘాలకి వెళ్తే ఎలా ఉంటాయో నాకైతే తెలియదు. కానీ మా సంఘంలో మాత్రం
అట్టి ప్రేమ అట్టి ఐక్యత అయితే మా సంఘానికి అందరికీ ఉంది. అట్టి రీతిగా మా సేవకులు మమ్మల్ని తయారు చేశారు. అది మేము ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఊర్లో ఉన్నా కూడా మా సంఘాన్ని మేము వెంట పెట్టుకొని ఉంటాం తప్ప మేమైతే ఇంక వేరే సంఘానికి అయితే నేనైతే వెళ్ళదలుచుకోలేదు. అట్టి రీతిగా మా సేవకులు మమ్మల్ని తయారు చేశారు. వాక్యం విషయంలోనూ సేవకులు అటు రీతిగా మమ్మల్ని నడిపిస్తారు. ప్రతి ఒక్క విషయంలోనూ దేవుని మీద ఆధారపడాలి, ప్రతి ఒక్క విషయంలోనూ దేవుడిని ఎలా హత్తుకోవాలి అని అమ్మగారి ప్రేమ ద్వారా అయితే నేనైతే నేర్చుకున్నాను. ఇంకా మా సంఘం గురించి, ఇంకా మా సంఘం అభివృద్ధి చెందాలని, మా సంఘంలో ఇంకా ఐక్యత, ప్రేమ, సమాధానం అందరిలో ఉండాలని మా సంఘం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే నాకు ఈ సంఘం దొరకడం అది నా గొప్ప భాగ్యం అని నేను అనుకుంటాను. వేరే సంఘానికి వెళ్తే నేను ఉండలేనేమో కానీ, నాకున్న దాన్ని బట్టి నేను ఉండలేనేమో కానీ, నాకు ఇటువంటి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకే దేవునికి వందనాలు. మంచి ఆత్మీయ తల్లిదండ్రులు దేవుడు నాకు ఇచ్చాడు. నేను బ్రతికున్నంత కాలం ఈ సంఘంలోనే నేను ఉండాలని ఆశపడుతున్నాను. దేవుడు అటు రీతిగా నన్ను తయారు చేయాలి, వాక్యంలో నేను బలపడాలి, ప్రేమ పంచే విషయంలో మా సేవకులకు నేను మాదిరిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. సంఘమే మీ అందరూ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అక్క అండ్ మాయ. ప్రశాంత్ అన్నట్టు మాకు సేవకులైన ఆత్మీయ తల్లిదండ్రులు కాబట్టి అక్క మాయ అని అలవాటు అయిపోయింది మాకు. ముందుగా నాకు కన్నది నా తల్లిదండ్రులు అయినా సరే, నాకు దేవుళ్ళు కన్నది అక్క మాయను. నేను చదువుకున్న రోజుల నుంచి ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత అల్లచిల్లరగా తిరిగేవాడిని. అప్పుడు దేవుళ్ళు ముందుగా నడపడానికి నాకు సాయం చేసింది అక్క మాయను. అక్కడ ఆర్కే నగర్లో ఉన్నప్పుడు సేవ స్టార్ట్ చేసినప్పుడు ఈవినింగ్ ప్రేయర్ పెట్టేవారు. ఈవినింగ్ ప్రేయర్ పెట్టినప్పుడు నాన్న వచ్చి కూర్చో దేవుని మాట నేర్చుకుందాం అన్నప్పుడు ఏం వెళ్తాంలే అనే కేర్లెస్గా ఉండేవాడిని. కానీ ఒకసారి ఎందుకో మరి ఆ తలంతో వచ్చి కూర్చున్నాను. అప్పటి నుంచి కూడాను దేవుని దగ్గర ఉండి, దేవునితో ఉండి, అలాగ వాక్యం నేర్చుకోవడం విషయంలో, దేవుని నమ్ముకోవడం విషయంలో అక్క మాయ సాయం చేశారు. దేవుని నమ్ముకున్న తర్వాత నేను ఇంట్లో చెప్పడానికి భయపడేవాడిని. ఎందుకంటే మా అమ్మా నాన్న హిందువులు. మా అమ్మా నాన్న హిందువులు అయినప్పటికీ మా ఫ్యామిలీ అందరూ కూడా ఇలాగ దేవుని నమ్ముకున్నామంటే కొంచెం తప్పుగా చూసేవారు, అంటే వేరే విధంగా చూసేవారు. అయినప్పటికి కూడా నేను వాళ్ళకి చెప్పడానికి భయపడితే, నేను ఇలా దేవుని నమ్ముకున్నాను చెప్పినప్పుడు నన్ను కొంత ఇంట్లోంచి వెలివేసే టైప్లో చేసినప్పటికీ నేను 6 నెలలను కూడా హైదరాబాద్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. వాళ్ళు క్రైస్తవులు. తర్వాత మళ్ళీ వాళ్ళే అర్థం చేసుకొని ఇక్కడికి రానప్పుడు నేను వచ్చి ఇక్కడ డిగ్రీ చదువుతున్నప్పుడు అక్క మా దగ్గర, అంటే మాది ఎప్పుడు ఒక చిన్న ఇల్లు అనమాట, 10x10 అంతే హౌస్. నేను, చెల్లి, డాడీ, మమ్మీ, టీవీ, మంచం, సైకిల్, వంట అన్నీ ఆ గదిలోనే ఉన్నప్పుడు మాకు పడుకోవడానికి ఇబ్బంది అయితే అక్క వాళ్ళు అద్దెకున్నప్పుడు అక్క వాళ్ళ ఇంట్లో పడుకోవడానికి నేను, మాయ, అక్క అందరం పడుకున్నప్పుడు, నేను మాయ పడుకునేటప్పుడు మాయ నాకు బోధించేవారు. దేవుడు ఇలా ఉంటుంది. అప్పుడు కొత్తగా కాబట్టి నాకు దేవుడు ఇలా ఉంటుంది, ఇలాగా ఇలా చెప్పినప్పుడు ఆయన మాటలు నాకు చెవులోకి ఎక్కించుకొని నేను దేవుళ్ళు ఎదగడానికి ఎంతో సాయం చేశారు. ఆ రోజు ఆయన చెప్పిన మాటలు బట్టి ఈరోజు నేను ఈ విధంగా ఇలా ఉన్నాను. నా తల్లిదండ్రులు కూడాను ఇప్పటికి, అంటే అప్పటికి యాక్సెప్టెన్స్ చేసిన తర్వాత ఇప్పుడు కూడాను ప్రతాప్ పాస్టర్ గారి వల్ల, కళ్యాణి వల్ల ఈరోజు నా కొడుకు ఇలా ఉన్నాడు అంటే ఆ దేవుడు గొప్పవాడని వాళ్ళ నోటి ద్వారా ఒక సువార్త అనేది అయితే హైందువుల ద్వారా వెళ్ళిందని అయితే నేను నమ్ముతున్నాను. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఏదైనా డిగ్రీ అయిపోయిన తర్వాత ఖాళీ తిరుగుతుంటే ఇది ఎందుకు పనికిరాడరా అనే టైంలోని ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తానన్నప్పుడు ప్రార్థన చేసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టైంలోనే నాకు ఛార్జీలకి ఒక 300-400 ట్రైన్ జనరల్ వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, చాలామందికి తెలుసు. అలా వెళ్తున్నప్పుడు నాన్న ఇగో ఎక్కువ కాదు కానీ ఈ 100 రూపాయలు వాటర్ బాటిల్ ఖర్చులు ఉంచుకున్నప్పుడు నాకైతే నా తల్లిదండ్రులు కూడా అప్పుడు నాకు డబ్బులు ఇచ్చేవారు కదా. అంటే ఇంటి పరిస్థితి బట్టి నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నప్పుడు కార్పెంటర్ వర్క్ వెళ్ళినప్పుడు పెయింట్స్ చేయడానికి వెళ్ళేసి వాళ్ళు ఇచ్చిన డబ్బులతోని, లేకపోతే సీడీ షాప్లోనే ఒక 1 అవర్ ఉంటే 50 రూపీస్ ఇస్తారనేసి అలా చాలా చిన్న చిన్నగా ఉద్యోగాలు చదువుతున్నప్పుడు 1 హాఫ్ డే కాలేజ్ అయితే హాఫ్ డే చిన్న పనులకు వెళ్ళేవాడిని. ఆ టైంలో అలా దాచుకొని అక్క 100 రూపాయలు నేను పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళతో ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు
ప్రతిసారి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా చెప్పినప్పుడు, హైదరాబాద్ మీటింగ్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతిసారి ఇది ఉంచు అలా ఇచ్చేసి నన్ను ప్రోత్సహించి దేవుళ్ళు నడిపించి ఈరోజు నా వివాహం విషయంలో, నా పిల్లల విషయంలో అయినా సరే ప్రతి ఒక్క విషయంలో కూడాను అక్క మాయ నాకు సపోర్ట్గా ఉండి, ఒక్కోసారి నేను అగ్రెసివ్ అయిపోయినా సరే మామూలుగా మాట్లాడేస్తాను, కానీ అక్క మాయ అంటే నాకు చాలా భయం, బయటికి కనిపించను. కానీ వాళ్ళు ఏదైనా అన్నారంటే కొన్నిసార్లు షివరింగ్ కూడా వచ్చేస్తుంది, అది చెప్పలేను. అంటే ఆ భయం అంటే గౌరవం, అభిమానం అన్నీ కలిసి ఉంటాయి అందులోని. అంటే నన్ను వాష్రూమ్ కూడా మా ఇంటి దగ్గర ఇబ్బంది ఉన్నప్పుడు నేను అక్కడ పడుకొని అన్నీ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు నాకు సపోర్ట్ చేసి ఈరోజు ఈ విధంగా నేను కానీ నా కుటుంబం కానీ ఇలా వచ్చి ఇక్కడ ఉన్నామన్నా, నేను ఇక్కడ ఒక హౌస్ కొనుక్కున్నానన్న వాళ్ళ ప్రోత్సాహము, దేవుని దయ అన్నీ కలిపి ఉన్నాయి. దాన్ని బట్టి మరొకసారి మీ ఇద్దరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మా యొక్క ఈరోజు ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్తున్నాం అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో విధంగా సపోర్ట్ అయితే మాయా అక్క చేశారు. దాన్ని బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాక్ష్యాలు చెప్తున్నాము. ఇంకా మా కొరకు మా భార్యాభర్తల విషయంలో, మా పిల్లల విషయంలో ఇంకా ప్రార్థన చేస్తున్నారు, మా కోసం స్టాండ్ బై ఉన్నారు. మా పేరెంట్స్ విషయంలో ఏదైనా నెగిటివ్ వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయాలని ప్రార్థన అని చెప్తూనే ఉంటారు. దాన్ని బట్టి దేవుని పాదాలు పట్టుకుని మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుడు దానికి తిరిగి రిప్లై ఆన్సర్ ఇస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్షి నా మాటలు దీవించును గాక. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సేవకురాలు కూడా నా వందనాలు. నేను సంఘంలో ఒకటిగానే అని మీరు అనుకోవాలి, ఎందుకంటే సేవకుడిగా ఈరోజు ఇక్కడ తయారయ్యాను అంటే కూడా నాకు కూడా ఆత్మీయ తల్లిదండ్రులు వాళ్ళే. దాదాపు 8 నుంచి 9 సంవత్సరాల క్రితము ఈ మందిర నిర్మాణం అవుతున్నప్పుడు ఈ మందిరానికి నేను ఒక పెయింటర్ని. మీ అందరికీ తెలుసు ఆ విషయం, నా వ్యక్తిగత సాక్ష్యం. అయితే ఆ పెయింటింగ్ వేసే సమయంలో అవుట్ సైడ్ ఒక కలర్ వేయాలి, వైట్ పెయింట్ వేయాలి. ఆ సమయంలో నేను మిస్టేక్ చేసి, చాలా విలువైన పెయింట్ అది, దాంట్లో వేరే లిక్విడ్ కలిపేసి దాన్ని పాట్ చేశాను. పాస్టర్ గారు పైకి వచ్చి చూసి, పర్వాలేదు, దేవునికి ఇది నచ్చింది కాబట్టి నీ చేతులతో దీన్ని చేశాడు, పర్వాలేదు, ఇది ఎలాగుంటే అలాగే అప్లై చేసే కోటలకు అన్నిటికీ అన్నారు. భయపడి ఒక వారం రోజుల దాకా పనికి రాలేదు ఇక్కడికి నేను. ఆ 8 రోజుల తర్వాత పాస్టర్ గారు వచ్చి ఏమన్నారంటే, అదే దేవుడికి నచ్చింది కాబట్టి నీ ద్వారా చేయించాడు. మా ఇంట్లో, మా మందిరంలో ఎవరికి ఇది నచ్చకుండా ఏం లేదు, అంటే నువ్వు చేసే పని దేవుడికే నచ్చింది, నువ్వు చేసే పని మా అందరికీ నచ్చింది అని వారిరువురు నోటిన ఒకటే మాట ఆ రోజు విన్నాను. ఆ తరువాత వాక్యం నేర్చుకోవడానికని అజరా సెంటర్కి వస్తున్నప్పుడు కూడా అలా పాస్టర్ గారికి, పాస్టర్ గారికి బాగా దగ్గర అయ్యాను. ఇక్కడ పెయింటింగ్ వేసినప్పుడు నుంచి దగ్గరగా ఉన్నాను, తర్వాత దగ్గర అయ్యాను. కొత్త సేవ అనేసరికి మీ అందరికీ తెలుసు కొత్త కాపురం అంటే ఎన్ని సమస్యలు ఉంటాయని. అలాగే సేవకుడిగా కొత్తగా నేను ఎదుగుతున్న సమయం కనుక ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అన్ని ఇబ్బందుల్లో కూడా నాకు, నా భార్యకు చక్కటి కౌన్సిలింగ్ ఇస్తూనే ఎలా ఉండాలి, సేవకురాలు ఎలా ఉండాలి అని తర్ఫీదు ఇస్తూ వాక్యం ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారు ఒక విధంగా. అలాగే ఇంటికి వస్తుంటారు క్రమం, ఎప్పుడంటే అప్పుడే మాకు ఎప్పుడు కష్టం ఉన్నా లేకుంటే ఎప్పుడు మాకు కలవాలని వారుకున్నా అప్పుడు ఇంటికి వచ్చి చక్కగా చెప్పి ప్రార్థన చేసి బలపరిచి, మీరు పరిచర్యలో ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని సేవకుల యొక్క శిక్షణ ఎలా ఉంటుందో అలా పాస్టర్ గారు ఇచ్చి నడిపించారు. చాలా అసలు ఎవరు ఇప్పుడు వరకు అలా చేయలేదు అనుకుంటాను. ఎత్రా సెంటర్లో యూత్ ఫర్ ట్రూత్లో నేను ఆయన దొరికినప్పుడే చెప్పాను ఈ సాక్ష్యం. అక్కడ కూడా అసలు చాలా ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా ఆయన నన్ను అభిమానించాడనే విషయం. అలాగే పాస్టర్ గారి విషయంలోనైతే మరి సంఘమే మీరే చెప్తున్నారు, ఇంక మాదిరి వాళ్ళు. నాకు అక్కయితే ఆవిడ ఇంకా ఎంత ఆర్థికమైన ఇబ్బంది, ఎంత పరిస్థితులు ఇలా అలా అయిపోతున్నాయి అన్నప్పుడు ఆవిడ ఇచ్చి చూసినట్టంటే విశ్వాసం, అది ఒకటే సూత్రం, మనకి విశ్వాస సూత్రం తప్ప మనకి వేరే సూత్రం లేదు అని ఆవిడ ఆ సూత్రం నాకు తెలియజేసి విశ్వాసం మీద ఆధారపడి వెళ్ళిపోవడం అంటూ ఎప్పుడు కూడా నేను ఇంటికి వచ్చి ఖాళీగా ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు నింపబడి వెళ్ళాను. అంటే ఎలా నింపబడి వెళ్ళాను అంటే ఆత్మీయంగానే నింపబడి వెళ్ళాను. అలాగే నా భౌతిక అవసరాల కొరకు ఇక్కడ నుంచి నింపబడి వెళ్ళాను. ఆ విషయంలో వారిరువురు చాలా చక్కగా నాకు గైడ్ చేస్తూ ఉన్నారు ఆర్థికంగా వచ్చే సమస్యల నుంచి. అలాగే మేము ఆరోగ్యంగా లేదు, నా భార్య కొన్ని రోజులుగా ఒక 6-7 నెలలుగా అలా వచ్చే సమస్యల నుంచి కూడా చాలాసార్లు మేము సతమతమైపోతున్నప్పుడు కూడా
మాకు చాలా సహాయం చేసి వాళ్ళే మాకు ఏమంటారంటే దాన్ని తెలివిగా నడుచుకోవడం, జీవితంలో ఎంత తెలివిగా ఎలా నడుచుకోవాలనే విషయాన్ని మాకు చేసి మరి చూపిస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఆదర్శ దంపతులని చెప్పాలి. సంఘానికే కాదు, సేవకులుగా మాకు ఎజ్రా సెంటర్ టీంలో నేను చిన్నవాడిని. ఎజ్రా సెంటర్లో అందరికంటే నేనే చిన్నవాడిని మరీ ఎక్కువగా యాకోబు ఎలా ప్రేమించాడో అలాంటి ప్రేమిస్తున్నారు వాళ్ళు. కాబట్టి అమ్మను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. సాక్షి చెప్పిన పాస్టర్ మల్లేష్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. వెబ్నేషన్ ఫ్యామిలీలో నేను ఉన్నానంటే దానికి కారణం పిన్ని గారు, బాబాయ్ గారు. నిజంగా నా ఫ్యామిలీ లైఫ్లో ఎన్నో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు పిన్ని గారు, బాబాయ్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు నా ఫ్యామిలీ లైఫ్ బాగుందని చెప్పడానికి వాళ్ళే కారణం. దేవుని కృప ఉండొచ్చు కానీ దేవుడు నడిపించిన బిడ్డలు వాళ్ళు కాబట్టి వాళ్ళ ద్వారా ఈరోజు నా లైఫ్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే పిన్ని గారు అయితే దివ్యవతిని ఎలా చూసుకుంటారో నన్ను అలాగే చూసుకుంటారు. వేరియేషన్స్ కానీ డిఫరెన్సెస్ కానీ ఎప్పుడూ చూపించలేరు. ఈ రోజున తను ఎలా అదే విద్యు విషయాలను ఎలా ట్రీట్ చేస్తారో నన్ను కూడా అలాగే. నేను తెలియక చిన్న చేసినప్పటికీ కూడా పిన్ని గారు, బాబాయ్ గారు నిజంగా ఎంతగానో కేరింగ్గా నాకు సపోర్టివ్గా ఉన్నారు. ఈరోజు నా లైఫ్ బాగుందని చెప్పడానికి నిజంగా ఈ యొక్క ఎబ్నేషన్ ఫ్యామిలీలో ఉండడానికి కారణం బాబాయ్ గారు, పిన్ని గారే. నిజంగా దేవుడు నిజంగా ఈ యొక్క మంచి ఫ్యామిలీలోకి నన్ను కోడలుగా పంపించినందుకు దేవునికి వందనాలు. ఇలాంటి పిన్ని గారిని, బాబాయ్ గారిని యాక్చువల్గా అన్నీ వదిలి అవుతారు వాళ్ళ వరుసకి, కానీ పిన్ని గారు, బాబాయ్ గారు అంటే వాళ్ళు నన్ను కూతురుగా చూసుకుంటున్నారు. అంటే దేవుడిచ్చిన బిడ్డగా వాళ్ళు నన్ను ట్రీట్ చేస్తున్నారు. దానికి నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. కాబట్టి ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీకు వందనాలు. గుణాల సంపన్నుడవు నీవు, యెహోవా ఉపకారములు చేసిన దేవుడవు. యెహోవా సుగుణాల సంపన్నుడవు నీవు, దయాదాక్షిణ్యపూర్ణుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సమృద్ధి కలవాడవు, నీవే పూర్ణుడవు. హల్లెలూయా. దయాదాక్షిణ్యపూర్ణుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సమృద్ధి కలవాడవు, నీవే పూర్ణుడవు. యెహోవా ఉపకారములు చేసిన దేవుడవు, యెహోవా సుగుణాల సంపన్నుడవు నీవు. యెహోవా ఉపకారములు చేసిన దేవుడవు, యెహోవా సుగుణాల సంపన్నుడవు నీవు. కూడా చెప్పగలుగుతున్నాను. అది ఎందుకనంటే నేను సేవలోకి వచ్చిన కొత్తలో నేను ఏ సంఘంలోనైతే చిన్నప్పటి నుంచి ఒక విశ్వాసిగా, ఒక మంచి శిష్యుడిగా నేను ఎదిగానో ఆ టైంలో నేను సేవలోకి వచ్చినప్పుడు పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు, అదేంటది నువ్వు సేవకుడు అవ్వడం ఏంటి, సేవకుడు అంటే నేనేని, నా తర్వాత నా కొడుకేని, వాడి తర్వాత వాడి కొడుకేని, మాది సేవకుల వంశం, మీది విశ్వాసుల వంశం అని అన్నారనమాట. సో ఇది ఏదో చాలా ఘోరంగా ఉంది. దేవుడేమో సేవకు పిలుస్తున్నారు, నాకు అర్థమవుతుంది అది సేవకుల కొరకైన పిలిపే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఏం చేయాలని నేను ఆలోచన చేసినప్పుడు నెక్స్ట్ వెంటనే ప్రతాప్ అనే నాకు మైండ్లోకి వచ్చారు. సో ప్రతాప్ అనే దగ్గరికి వచ్చాను. సేవను గురించిన పిలుపు ఏంటో, నా దర్శనం ఏంటో పంచుకున్నప్పుడు ప్రతాప్ అన్నయ్యే సేవ కొరకు నన్ను ప్రోత్సహించినటువంటి మొట్టమొదటి సేవకుడు అనమాట ఆయన. సో దాని తర్వాత అన్నయ్య ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి నేను కూడా ప్రార్థనాపూర్వకంగా నేను దేవుని సేవకు సమర్పించుకున్నాను. దేవుడు నాకు ఇచ్చిన పిలుపు, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం బట్టే నేను దేవుని సేవలకు వచ్చాను. అదే సమయంలో అన్నయ్య యొక్క ప్రోత్సాహం నా జీవితంలో చాలా ఉంది. మరొక మాట చెప్పాలి, ఆదరించే కుటుంబం అని చెప్పడానికి నా జీవితంలో వచ్చిన శ్రమ చాలా చాలా
బహుఘోరమైంది. అయితే నేను అన్నయ్యతో ప్రతిరోజు కనీసం మినిమం 1 అవర్ మాట్లాడేవాడిని. నాకు వచ్చిన కష్టాలను బట్టి నేను నా కష్టాలన్నీ కూడా నేను పంచుకున్న ఏకైక వ్యక్తి ఇక్కడ ఉన్నవారు అందరిలో కంటే కూడా నా శ్రమలు నేను ఎవరితో నేను పంచుకునేవాడిని కాదు. పైన దేవుడితో, కింద ఒకవేళ భూమి మీద ఎవరితో నన్ను పంచుకున్నానంటే అది నిజంగా ప్రతాపన్నయ్యతోనే. అన్నయ్య నన్ను ఎంతగా ఆదరించారనంటే వాక్యానుసారంగా ఆదరించారు. నేను ఆ శ్రమల్లో నిలబడటానికి అన్నయ్య ప్రోత్సాహం చాలా చాలా ఎక్కువ ఇచ్చారు. ఆ అన్నయ్యకి ఎంత ఓపిక ఉండేదనంటే ఫోన్లో నేను ఎంతసేపు మాట్లాడినా అన్నయ్య అంతే శ్రద్ధతో వినేవారు. అది నాకు చాలా చాలా బాగా ఆదరించినటువంటి విషయం అది. అలాగే నేను దేవుని సేవలో ఒకవైపు ట్రైనింగ్ లేదు కానీ సేవకు వచ్చాను. దేవుడేమో సంఘం ఇచ్చాడు, ఒక సేవకుడిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. అలాంటి పరిస్థితుల్లో బైబిల్ ట్రైనింగ్ విషయం వచ్చినప్పటికీ కూడా అన్నయ్య నన్ను ఆహ్వానించి, తమ్ముడు మా దగ్గర ఎజ్రా సెంటర్ ట్రైనింగ్ జరుగుతుంది, వచ్చి వాక్యం నేర్చుకున్నా. నేను వాక్యం నేర్చుకున్నాను. దేవుడు నాకు ఇచ్చిన పిలుపు, నాకు ఇచ్చిన దర్శనం, నేను దేవుని సేవ పట్ల కలిగి ఉన్న సమర్పణ, బహుశా క్రమశిక్షణ ఇవన్నీ అన్నయ్యకి నచ్చాయేమో. తమ్ముడు నువ్వు ఖచ్చితంగా బైబిల్ టీచర్ అవ్వాలి, నీలో ఒక టీచర్ ఉన్నాడు అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. మొదటిసారి బైబిల్ టీచింగ్కి అన్నయ్య వాళ్ళ చర్చిలోనే అక్కడ హడ్కో కాలనీలో నేను మొదటిసారి నిలబడినప్పుడు వినేవారు ఏమయ్యారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మొత్తం మనిషి అంతా నీరు గారిపోయాను. అసలు ఏం చెప్పారో నాకే తెలియదు. కానీ ఆ టైంలో నేను అనుకున్నాను, బహుశా నేను బైబిల్ టీచింగ్ పనికిరానేమో, పాస్టర్గా పనికొస్తాను కానీ టీచర్గా పనికిరానేమో అని నేను అనుకున్నాను. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నయ్య సారీ అన్నయ్య, మరి నేనేం వాక్యం చెప్పలేకపోయానని చెప్పినప్పుడు, తమ్ముడు వాక్యం చెప్పలేకపోయావు నువ్వెలాగ అనుకుంటున్నావు, నీలో ఒక టీచర్ని ఈరోజు నేను చూశాను తమ్ముడు అన్నారు. ఆయన ఏ టీచర్ని చూసారో నాకైతే అసలు అర్థం కాలేదు. కానీ నిజంగానే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, కృపావరాలు తలాంతులు ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, అలాంటి నమ్మకమైన ఒక మంచి సహకారిగా, ఒక స్పిరిచువల్ మెంటార్గా అన్నయ్య ఉన్నారు నా జీవితంలో. సో అప్పటి నుంచి నేను ఒకటే నిర్ణయించుకున్నది ఏంటంటే, నా జీవితానికి నేను ఒక సేవకుడినే, కానీ నేను నాకంటూ ఒక ఆత్మీయమైన నాయకుడు ఉండాలి. సో ఆ నాయకుడు ఖచ్చితంగా ప్రతాప్ అన్నయ్య. దేవుడు నా జీవితంలో అన్ని విషయాల్లో నాకు ఒక మంచి సహకారిగా ఇచ్చారు కనుక అన్నయ్యే దేవుడు నాకు అనుగ్రహించిన ఒక నాయకుడు అని చెప్పి నేను ఏర్పాటు చేసుకున్నాను. అప్పటి నుంచి నా జీవితంలో నేను చేసిన మంచి అయినా అన్నయ్యతో చెప్తాను, నేను చేసిన పొరపాట్లైనా సరే అన్నయ్యతో నేను ఓపెన్గా నేను షేర్ చేసుకుంటాను. ప్రతి సందర్భంలో కూడా అన్నయ్య నన్ను స్పిరిచువల్గా ప్రోత్సహిస్తున్నారు. దీన్ని బట్టి దేవునికే మహిమ. అన్నయ్యకి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అక్కకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు. సో వీళ్ళది చాలా ఆదరించే కుటుంబం, అంతేకాదు ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. అంత మాత్రమే కాదు, మన అందరికీ తెలుసు చాలా అందమైన కుటుంబం. అంతేకాదు మనల్ని కూడా పరలోకంలో చేరుకునేంత వరకు మనల్ని ప్రోత్సహించగలిగే ఒక ఆత్మీయమైనటువంటి కుటుంబం. ఇవి నా మాటలు. దయచేసి నిల్చుందాం, మనందరం స్తుతి ఆరాధన చేసుకుందాం. గుణాల సంపన్నుడవు నీవు, యెహోవా ఉపకారములు చేసిన దేవుడవు. యెహోవా సుగుణాల సంపన్నుడవు నీవు, దయాదాక్షిణ్యపూర్ణుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సమృద్ధి గలవాడవు, నీవే పూర్ణుడవు. హల్లెలూయా. దయాదాక్షిణ్యపూర్ణుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సమృద్ధి గలవాడవు, నీవే పూజ్యుడవు. అందరూ కష్టపడదాం. యెహోవా ఉపకారములు చేసిన దేవుడవు, యెహోవా సుగుణాల సంపన్నుడవు నీవు. యెహోవా ఉపకారములు చేసిన దేవుడవు, యెహోవా సుగుణాల సంపన్నుడవు నీవు. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, కృపయు కనికరం కలిగిన మా ప్రభువా, మరొకసారి మహిమపరుస్తూ దేవా
కుటుంబాన్ని బట్టి నేను స్థుతిస్తూ ఉన్నా. ఇంతవరకు నాయన చెప్పబడిన ఎంతో అమూల్యమైన నాయన ప్రభు నేను లోతుల్లో నుంచి చెప్పబడిన మాటలను బట్టి నేను గణపరుస్తూ ఉన్నాం దేవా. సేవకుని కుటుంబానికి మీరు ఇచ్చిన ధన్యత, సేవకుల కుటుంబం ద్వారా మీరు జరిగించిన పరిచర్య అనేక మందిని ప్రభావితం చేయడానికి ఆయన నిలవబెట్టుకున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా. అయా కుటుంబంలో నుంచి మేము విన్నట్లుగా నీవెంతైనా నమ్మదగిన దేవుడిగా ఉన్నావు. నీవు మాత్రమే నాయన ప్రభువా. అయా పొందిన ప్రతి ప్రభువా ఘనతకి ప్రభావ పొందిన ప్రతి ఒక్క ఆశీర్వాదానికి కారణముగా ఉన్న దాన్ని బట్టి నీకు వందనాలు. ఆ యొక్క నాయన ప్రభువా నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మహిమపరుస్తూ ఉన్నాం. అయా ప్రభు ఈ యొక్క ప్రభు యొక్క పనిలో ప్రభు ఈ కార్యక్రమంలో ఉన్న ప్రతి హస్తాన్ని మీరు ప్రభు దీవించండి దేవా. ప్రతిఫలాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూనే ఆయా కుటుంబాన్ని బట్టి మహిమపరుస్తూ ఈ కార్యక్రమాన్ని బట్టి నేను స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకేమైనా అభ్యంతరం ఉందా? పెళ్లిలో కూడా ఎంత భయం వేయలేదు కానీ మంచిదండి. మరి సమయం తక్కువ ఉంది కాబట్టి పోటీ పెడతామా? ఇప్పుడు సిస్టర్ గారు మరి పాస్టర్ గారు వారి యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఇద్దరు కలిసి ఒక పల్లె ఒక చరణం. మాకైతే మా కోసం చెప్తుంటే సంతోషమే, వింటున్న మీకు బోరు కొట్టచ్చు. కాకపోతే మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మీ హృదయాల్లో మేము ఉన్నామని అర్థమైంది. ఇంత మంచి ప్రేమించే సంఘాన్ని కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. అంతేకాదు మంచి బిడ్డలు ఇచ్చారు. అంతేకాదు మంచి అర్థం చేసుకునే భర్తను ఇచ్చారు. అన్ని విధాలుగా కూడా నన్ను ప్రోత్సహిస్తూ అర్థం చేసుకుంటూ నేనున్నాను అని నాకు ధైర్యం చెప్తూ నన్ను ముందుకు నడిపించే మంచి దైవజనులు దేవుడు నాకు ఇచ్చాడు. మరి ఇంకా మా పరిచర్యలో మేము ఇదే నమ్మకంగా ఒక జకరియా ఎలిజబెత్ లాగా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ సంఘం మీద ఎంత ప్రభావం చూపించామా అని కొన్ని సాక్ష్యాలు వింటుంటే అర్థమైంది. ఇంకా మీకు మోడల్ అని ప్రతి విషయంలో కూడా మాట్లాడడంలో కానీ పని చేయడంలో కానీ సో సంఘం నన్ను అంత గమనిస్తారా అని మా పాస్టర్ గారు ఉదయమే చెప్పారు. మా సండే స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు కరుణాకృప చిన్నప్పుడు నేను పాస్టర్ గారు వచ్చారమ్మా అని ఇంటి దగ్గర చెప్పాడట. పాస్టమ్మ గారు వచ్చారు కానీ అక్కడ పాస్టర్ గారు కూడా ఉన్నారు అని. పాస్టర్ గారు కనిపించారు, పక్కన పాస్టమ్మ గారు కూడా ఉన్నారు. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మా మాటల్లో అయితే మేము చేసే సువార్తలో కానీ ఇంట్లో పని కానీ అన్ని విషయాల్లో కూడా మమ్మల్ని గమనించి రోల్ మోడల్గా వారి జీవితాల్లో వారు తీసుకుంటున్న ఈ గొప్ప మోడల్ని బట్టి ఇంకా దేవుడు మమ్మల్ని బలపరిచేలాగా మీరు ప్రార్థన చేయండి. అయితే నేనైతే ఏమనుకున్నానంటే ఈరోజు స్పెషల్ సండే పడింది, చాలు కేక్ కటింగ్ చేసుకుంటాము, చాలు ప్రాంతంలో గడపాలని ఆలోచించాము. కానీ మాకు తెలియకుండానే ఇగో ఈరోజు వేసుకున్న బట్టలు కానీ ఈ వైభవానికి కారణం ముఖ్యంగా దేవుడైతే నా సంఘ బిడ్డలు. ఈ వైభవం దేవుడి నుంచి వచ్చింది.
మమ్మల్ని అంతగా ప్రేమించే ఎంత మంచి సంఘాన్ని దేవుడు ఇచ్చారు. ప్రతి విషయంలో కూడా మరి ఏ విషయంలో తగ్గకూడదు అన్నట్టు, ఏదో మాకు పెళ్ళి ఈరోజే మరి పెద్దలు కుదుర్చినట్టు అన్నీ చేస్తుంటే ఒక విధమైన సంతోషం. దేవుడు ఇచ్చిన ఇంత మంచి సంఘాన్ని బట్టి, సేవకులను బట్టి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి వచ్చిన సేవకులను బట్టి, దూరం నుంచి వచ్చిన కుటుంబ సభ్యుల నుంచి, మరి మా తమ్ముడు కుటుంబం నుంచి, మా చెల్లి కుటుంబం నుంచి, మా అత్తవారు, మా ఆడపడుచులు, ఎబినేజర్ సంఘము, ఎజ్రా సెంటర్, వీళ్ళందరూ మమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నారని మళ్ళీ నా తోటి స్నేహితురాలు ఎలమంచిల నుంచి వచ్చారు. మరి ఎంతగా నన్ను అభిమానించి ప్రేమించి దేవుడిచ్చిన ఈ కుటుంబ సభ్యులందరూ బట్టి దేవాతి దేవునికే వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. యేసుక్రీస్తునామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నమ్మదగిన వాడు. ఆ మాటని నేను హైలైట్ చేయాలని ఆశపడతా ఉన్నాను. మా 20 సంవత్సరాల వైవాహిక జీవితంలో దేవుడు ఎంతో నమ్మదగిన వాడు. ఆయన నమ్మకత్వాన్ని మా ఇద్దరు కూడా అనుభవించాం. ఆయన కృపను మేము అనుభవించాం. 92వ కీర్తనలో ఉన్నట్టుగా ఈజ్ గ్రేస్ఫుల్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. మా యోగ్యత, మా అర్హత ఏమీ కాదు, ఆయన కృపే. ఆ కృపని చూపిస్తూ వచ్చాడు. అట్లాగే మేము నమ్మదగిన వారమైనప్పటికీ కూడా దేవుడు తన నమ్మకత్వాన్ని చూపించాడు. అందుకే ప్రభువుని స్తుతించడం మంచిది అని 92వ కీర్తన 1-2 చరణాలను బట్టి నేను మొదటిగా ప్రభువుకి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించాలనుకుంటున్నాను. రెండవదిగా మా వివాహ సమయంలో మమ్మల్ని గుండెలింపుగా చాలా మాటలు ఉన్నాయి, చాలా మంది మనుషులు ఉన్నారు. సో వారిలో స్వామి గారు ఉన్నారు. ఆ తర్వాత మాయ ఉన్నారు. ఆయనే పెళ్ళి చేశారు. నా చేతిలో ఆ రోజుల్లో చెల్లిగా లేదు, కానీ నా యొక్క కుటుంబ బాధ్యతల విషయంలో కానీ, చెల్లెల పెళ్లి విషయంలో కానీ ఇద్దరికి చేసి నేను చేసుకుందాం అనుకున్నప్పుడు కనీసం ఒకరికి చెయ్యి, అది నీ ఆశ పెరుగుతుంది, తర్వాత మీ ఇద్దరు కలిసి చేయొచ్చు చిన్న చెల్లి పెళ్ళి అని దేవజన్ స్వామి గారు, మా అయ్య జాన్ బాబు గారు చెప్పిన కారణం చేత ఇద్దరి మధ్యలో నేను పెళ్లి చేసుకున్నాను. సో అట్లాగా దేవుడు మరి దేవజనులను మామయ్యని వాడుకున్నాడని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మొదటిగా వారికి నాయకుడు కూడా థ్యాంక్స్గా మరి భావించండి, సాక్ష్యంగా స్వీకరించాలని. ఈ అర్ధరాత్రి వేళ మరి ఆల్మోస్ట్ రాత్రి 10 అవుతూ ఉంది. ఇంకా ఎప్పుడైనా కలిసినప్పుడు మైండ్ పరచవచ్చు, కానీ మరి ఇలాంటి సందర్భం మళ్ళీ 2 అక్కడ ఆలస్యం అయితే జరుగుతుందేమో. సో ఆ వ్యక్తులు ఇద్దరు తర్వాత దేవుడు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి సంఘం ఈరోజు మరి ఇలాగా సండే పడింది, మీరేమో సేవకులు, మీరు సెలబ్రేషన్ వద్దంటున్నారు కానీ మేము చేస్తామని చెప్పి చేయడంలో సంఘం అంతటికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరు రాజు గారు, అట్లాగే సుధీరు, కమల్, మిగిలిన వారంతా కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని, ప్రకాష్, ప్రసాద్, ప్రదీప్, ప్రతి వ్యక్తి కూడా ఇట్లా ఉండడం, అట్లా సోదరులు కూడా అందరూ ఉండడం, మా పిన్ని గారు, చిన్నాన్న గారు ఉండడం, అందరూ. సో కొంతమంది పేర్లు అలా వస్తాయి, అందరూ సంఘం అంతా కలిసి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఖర్చు దాదాపు 5,000 వరకు వారే మోసారు. ఫర్ ద ఫస్ట్ టైం చర్చ్ మా చేతుల్లో నుండి ఏమీ తీనివ్వకుండా అవసరమా అని అడుగుతుంటుంటే అవసరం రాకూడదని రాజు గారు ప్రార్థన చేసి మేము సర్ప్లస్ అయ్యింది, మీ చేతులు పడకూడదు ఇందులో అని వారు అనడం, ఉదయం ఆరాధనలో చెప్పడం, మరి అలాగే జరుగుతుందని ఆశపడుతూ ఉన్నాం. అట్లా వారి ప్రార్థన దేవుడి వినుగా ఆమె. సో అలాగే మరి ఎజ్రా సెంటర్ ఈ దర్శనం నా గుండెల్లో దేవుడు పెట్టినప్పుడు, దాన్ని మరి పంచుకున్నప్పుడు దేవుడు ఇద్దరు సేవకులు ఇచ్చాడు. అట్లాగే సోదరు సూర్యనారాయణ గారిని దేవుడు ఇచ్చాడు. 11 ఏళ్ళుగా ఈ పరిచర్య కొనసాగుతూ ఉంది. ఆత్మ కలిగించే ఐక్యతతో ముందుకు సాగుతూ ఉన్నాం. డానీ గారు, రమేష్ గారు, తమ్ముళ్ళు ఈ పరిచర్యని నేర్చుకొని దీని దర్శనాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో తెలుగు ప్రజల మధ్యలోకి ఇంకా వాక్యం
వెళ్ళాలి అని ఆశపడుతూ ఉంటాడుగా మీరు ప్రార్థన చేయండి. సో వారి సాక్ష్యాలు, సంఘం సాక్ష్యాలు, కుటుంబ సాక్ష్యాలు బట్టి ప్రభు నేను మైపరుస్తూ ఉన్నాను. మరి అట్లాగే ఇంకా సమయం ఇస్తే అందరూ కూడా మాట్లాడగలరు. సో మాట్లాడిన మాటలు దయగల మాటలు, మేమంతా యోగ్యులమా, అంత అర్హులమా అనిపించింది. తమ్ముడు వినోద్కి మా అవకాశం ఇచ్చినా కూడా తను చెప్పగలడు. నేరుగా వ్యక్తిగతంగా కలిసినప్పుడు మీ ప్రభావం మా మీద పడిందని చెప్పారు. అలాగే మరి నేను ఎంతో పట్టణంలో బాగా అభిమానించే వ్యక్తి ఇప్పుడు కలవడం బాగా తక్కువైపోయింది, కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఫోన్స్ మళ్ళీ రీస్టార్ట్ చేసుకున్నాం. స్వామి గారు నెంబర్ 1 నా లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తి, నన్ను పాలిష్ చేసిన వ్యక్తి, మా పెళ్లిలో ఉన్నటువంటి వ్యక్తి, మా పెద్ద చెల్లి పెళ్లిలో వెనకాల ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత సంఘం వచ్చింది, ఆ తర్వాత ఎదురు సెంటర్ వచ్చింది, ఆ తర్వాత చిన్న చెల్లి పెళ్లి మేము వ్యక్తిగతంగా చేశాం. అప్పుడు మా సహకారమే. ఫైనల్గా తన గురించి ఒక మాట చెప్తాను. చెప్పబోయే ముందు మరి ఆర్కే నగర్లో సంఘం ప్రారంభించబడింది నిజానికి. సో కుమారి గారు ఇక్కడ ఉన్నారు. వారిని ప్రభువులోకి నడపడానికి తనకు దేవుడు సహాయం చేశాడు. అట్లా ఈ చిన్న సంఘం వెలిసింది. మరి అట్లాగే పట్టణంలో దైవజనులు స్వామి గారు, ఆ తర్వాత సాంగిల్ మోజెస్ గారు, వారి ప్రేమ వారి ప్రభావం నా మీద చాలా పడింది. మొదటిగా స్వామి గారిని పిలిచాను, అయ్యో క్షమించు అన్నారు, వేరే కార్యక్రమాలు ఉన్నారు. ఆ తర్వాత సాంగిల్ మోజెస్ గారిని పిలిచాను, సో వారు కూడా వేరే కార్యక్రమాలు ఉన్నారు. కానీ వారు ప్రేమించి ఇక్కడికి వచ్చి పలకరించి వెళ్ళారు. స్వామి గారు ప్రార్థన చేశారు. స్పీకర్స్ గారు రాలేకపోయినా ఇంకెవరో అనుకుంటున్నప్పుడు ఎలీషా గారిని పిలిచాను, మండా ఎలీషా గారిని. వారి కుటుంబంలో ప్రమాదమై వారు రాలేకపోయారు. దేవుని చిత్తంలో మరి నాకు చాలా ఇష్టం ఆ వర్తమానాలు, ఆయన వర్తమానం. సో ఏదో ప్రిపేర్ అయినట్టుగా ఉండవు, ఏదో రాసుకున్నట్టుగా ఉండవు, లేదా గుర్తొచ్చినట్టుగా ఉండవు. చాలా హృదయంలో నుంచి మాట్లాడే దైవజనుడుగా తమ్ముడు, అలాగే విద్యార్థి పరిచర్యలో బాగా వాడబడుతున్న ఎలీషా బాబు గారు, ఆయన చిత్తం అది, ఆయన్ని ఏర్పాటు చేయడం, ఆయన వచ్చి చక్కటి మాటలు చెప్పడం. నా నోట్లో నానేది ఎప్పుడు అప్పుల ప్రిస్కిల్లా, అట్లాగే మరి తర్వాత వీళ్ళిద్దరే ఎలిజబెత్ జకరియా. సో ఒక పాయింట్ మాత్రం నేను మర్చిపోలేను మిగిలిన అన్ని విషయాలతో పాటు 5 పాయింట్స్లో. ఈ మధ్యకాలంలో పిల్లల కోసం ఎక్కువ మరి భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అమ్మ నాన్న ఇద్దరు ఎలిజబెత్ జకరియా ఆత్మపూర్ణులు అయితే, కుమారుడైనటువంటి యోహాను కూడా ఆత్మపూర్ణుడు అవడం. సో విషయాలు విధేయులు మరి ఇది చూస్తున్నారు, ఈ సాక్ష్యాలు వింటున్నారు. వారు కూడా ఆత్మపూర్ణులు అవ్వాలంటే రక్షించబడి వారి పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. అట్లాగే మరి ఫ్యామిలీలో మీరు అందరూ ఉన్నారు, బట్ హిస్ హార్ట్ ఫర్ ద మినిస్ట్రీ అండ్ మై ఫ్యామిలీ. సుధీర్కి కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ ఎప్పుడు సింధు నేను అంటాం, ఈ ఏంటది ఈ హార్మోనియం పెట్టానా అని. బట్ ఈవేళ తన గుండెల్లో నుంచి దేవుని వాక్యం చాలా స్పష్టంగా అద్భుతమైన ఇంటర్ప్రిటేషన్తో రెండవ కీర్తనని ఒక సీనియర్ పాస్టర్ లాగా, సీనియర్ థియాలజియన్ లాగా దాని భావాన్ని చెప్పడానికి బట్టి నాకు చాలా సంతోషం అనిపించింది. నా దర్శనం నెరవేరింది. ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఈజ్ స్పెషల్. ఫైనల్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నాకు పెళ్ళిలాగా అవగానే అంబేద్కర్ ఆడిటోరియంలో రకరకాల కుర్చీలు, భోజనాలకి ఆకులు, వీడియో ఇప్పటికి కూడా చూస్తే ఆ పరిస్థితులన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటుంటాయి. సో మంచి కుర్చీ చూడగానే గుండెల్లో నుంచి ఆనందం పెరుగుతుంది. సంఘంలో సహోదరులందరూ సహోదరులందరూ ఈ ఏర్పాట్లు చేయడాన్ని బట్టి, ఈ చిన్న కార్యక్రమాన్ని బట్టి ఇది చాలా పెద్ద ఆత్మీయ అద్భుత గుండెల్లో నుండి జరిగిన కార్యమని వారికి మమ్మల్ని తెలియజేస్తున్నాను. ఇంకా వ్యక్తిగతంగా కలిసినప్పుడు మీతో మాట్లాడతానా. తమ్ముడు అర్జున్ ఎంత హంబుల్ అండ్ లెర్న్డ్, ఇంట్రెస్టెడ్ టు లెర్న్ అనేది నాకు వైజాగ్ వెళ్ళాక నాకు కాదు. సమర్పించుకోగానే ఎందుకో విని ఆ విధేయత, అన్న మీరు వాక్యం చెప్పాలి, మీరు నేర్చుకోవాలి, కలిసి పరిచయం చేయాలి అని మా కుటుంబంలో మరొకరు రావడం నేను ప్రస్తావిస్తున్నాను. సో తనకి కూడా వందనాలు, రాజు గారికి వందనాలు, సూర్యనారాయణ గారికి వందనాలు. ఈ దర్శనాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. నిజంగా క్రాంతి గారి సహకారం, అక్కడ రాధా గారి సహకారం, వినోద్ ఫ్యామిలీ, రమేష్ గారు, సో వినోద్ కుమార్ కొత్త స్టాఫ్, మహేష్ కొత్త స్టాఫ్ ఎదురు సెంటర్లో. సో ఇది మా యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. దాన్ని ముందుకు వెళ్ళాలి. అలాగే సంఘస్థలు పెట్టుకోవడం వందనాలు తెలియజేస్తున్నాను. పెళ్ళిలో ఒక పుస్తకం నాకు ఇచ్చారు, అక్కడే క్లోజ్ చేస్తాను. తెలుసుకెళ్ళి మీ అందరికి వందనాలు, మీ అందరి ప్రేమ వందనాలు, మీ అందరు వచ్చినందుకు వందనాలు.
అక్కడ చట్టి గారు సులోచన గారు ఎప్పుడు ఫోన్ చేయగానే నాన్న అంటారు అంతే. నేనేమంటే ఏమండి అంటాను, వాళ్ళు నాన్న. తమ్ముడు దివ్య భర్త జోషి కుమారుడు కనుక తను నా తమ్ముడు కనుక తను కూడా కుమారుడుగా చూడటం. అట్లాగే ఎస్బీవి హోమ్స్ నుంచి అసలు కథలేదు, ఏంటి సార్లు పెంచినాయి రారేంటి అనుకున్నాను నేను. ఆయన ప్రశాంత్ అంటే ప్రశాంతంగా కూర్చున్నాడు. తన మిస్సెస్ కూడా బిజీ షెడ్యూల్లో కూడా మాతో పాటు ఉండడం చాలా సంతోషం. అందరిని పెట్టి మమ్మల్ని తెలియజేస్తూ ఉన్నాం. మీకు అందరికీ అవకాశం ఇస్తే అందరూ మా గురించి చెప్పాలి. అదే పెద్ద 2 గంటల కాలం అదే గడిచింది. తీరా వాక్యం దగ్గరికి వచ్చేసరికి 1.5 నిమిషాలు నేను చెప్పలేనండి, రాజుగారు మీరు చెప్పండి అన్నాను. అలా చెప్పాల్సి వచ్చింది. కారణం పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు, భోజనం చేసి మనం వెళ్ళాలి, మనందరి కొరకు భోజనం. దాని గురించి ఆ రోజు నా చేతిలో ఒక పుస్తకం వచ్చింది, వాల్టర్ ట్రోబిష్ రాసినటువంటి పుస్తకం. నా ప్రియ స్నేహితుడు రవి ఇప్పుడు సేవకుడు, అప్పుడు తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏమి ఇవ్వలేదు సోదరా, నా దగ్గర ఏం లేదు, ఇంజనీరింగ్ అయిపోయిన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ నీకు ఇది ఇవ్వాలనిపిస్తుందని ఆ పుస్తకం ఇచ్చాను. ఆ పుస్తకం ఇంగ్లీష్లో ఐ మ్యారీడ్ యూ అని ఉంది అంతే. తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు నిన్ను చేసుకోవడం నా భాగ్యం అని ఉంది. సో రియల్లీ నా భాగ్యం. చాలా విషయాల్లో వీక్, తను చాలా విషయాల్లో స్ట్రాంగ్. తను చాలా విషయాల్లో వీక్, నేను చాలా విషయాల్లో స్ట్రాంగ్. దేవుడు అట్లాగా మమ్మల్ని కలిపాడు. మేము మరణమే మమ్మల్ని వేరు చేయాలి. 20 ఏళ్ళ కాపురంలో ప్రభు సాయం చేస్తాడు. ఇంకా మేము కొంతమందిని సంపాదించాలి, మరింత పరిచయం చేయాలి. ఈ మాటలు లేకుండా ముగించలేము కనుక మీరు నాకు అవకాశం ఇచ్చారు. అధ్యక్షులు వారికి వందనాలు, రాజు గారికి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. మీ అందరి మాటలు అంత ఉందా, మాకు అంత యోగ్యత ఉందా అని చాలా గుండెల్లో ఒకలాంటి మరి అయోగ్యత గుర్తొచ్చింది. కేవలం ప్రభు కృపే. పొందూరు నుంచి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చావు కదా, ఎలా ఉన్నామని అడగడానికి వెళ్ళాను అంతే. స్వామి గారు అన్నారు, అప్పుడు చర్చికి ఆహ్వానించి అన్నారు, భారతీయ ఆర్టీఐకి వెళ్ళాము, మీ ఇద్దరు ఫ్యామిలీ అవ్వడం మంచిదని నాకు అనిపిస్తుంది అన్నారు. అది నాతో చెప్పారు. ఆమెతో చెప్తే పాస్టర్ గారు అయ్యి బాబోయ్ వద్దండి అంది. లేదు ప్రార్థన చేయు, ఒకేసారి వద్దనకు, ఒకేసారి ఓకే చేసుకుంటాను అన్నకు అని. సచ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ బిహైండ్ అవర్ మ్యారేజ్. ఆ తర్వాత వెరీ లవింగ్ ఫెలో శామ్యూల్ మోజెస్, గివింగ్ కానీ అదా వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్ కదా. శామ్యూల్ మోజెస్ గారు ఇందాక కూడా వచ్చి ఒక మంచి గిఫ్ట్ చేతిలో పెట్టి షాల్ కప్పి మాకన్నా కొద్దిమంది బిలీవర్స్ అందరూ కూడా నైటీలతో కూర్చొని కక్కబాబు పడుతున్నారు. సో మా మధ్యలో ఫోటో తీసుకొని ఐఎమ్ సో సారీ బట్ గాడ్ బ్లెస్ యూ అని చెప్పి వెళ్ళారు. సో వీళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. ఆ తర్వాత మా తమ్ముళ్ళు, ఆ తర్వాత సహోదరులు జాన్ బాబు గారు అందరూ. సో మళ్ళీ కుటుంబానికి 2 చెల్లెళ్ళు, వారి భర్తలు, అందరికీ వందనాలు. సో థ్యాంక్ యూ. మంచిదండి. ఈ సమయంలో కేక్ కట్ చేద్దాం. వారి చేతుల్లో ఈ సమయంలో మరి ప్రతాప్ అన్ని గారి యొక్క 2 పిల్లలు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వాళ్ళని ఆహ్వానిస్తారు. 2 రండి, పిల్లలు 2. దయచేసి యవనస్తులు భోజన ఏర్పాటు చూస్తారా? ప్రదీప్ యవనస్తులు వెళ్ళి భోజన ఏర్పాటు
కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవునిగా అన్యోన్యమైన సహవాసం కూడి వచ్చిన మనకి ఆయన నమ్ముకున్న సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా విశేషంగా ఈ యొక్క వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటాను. మరి దేవుని యొక్క సేవకులు ఇద్దరుకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలముతో నడిపించిన గాక. ఆమేన్. అదేంటి సాంగ్ పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, కృపయు కనికరం కలిగిన మా ప్రభువా, మరొకసారి మహిమపరుస్తూ దేవా, కుటుంబాన్ని బట్టి నేను స్థుతిస్తూ ఉన్నా. ఇంతవరకు నాయన చెప్పబడిన ఎంతో అమూల్యమైన నాయన ప్రభువా, నేను రోజుల్లో నుంచి చెప్పబడిన మాటలను బట్టి నేను గణపరుస్తూ ఉన్నాం దేవా. సేవకుని కుటుంబానికి మీరు ఇచ్చిన ధన్యత, సేవకుని కుటుంబం ద్వారా మీరు జరిగించిన పరిచర్య అనేక మందిని ప్రభావితం చేయడానికి ఆయన నిలవబెట్టుకున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఆయా కుటుంబంలో నుంచి మేము విన్నట్లుగా నీవెంతైనా నమ్మదగిన దేవుడిగా ఉన్నావు. నీవు మాత్రమే నాయన ప్రభువా, ఆయా పొందిన ప్రతి ప్రభువా ఘనతకి ప్రభువా పొందిన ప్రతి ఒక్క ఆశీర్వాదానికి కారణముగా ఉన్న దాన్ని బట్టి నీకు వందనాలు. ఆ యొక్క నాయన ప్రభువా నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మహిమపరుస్తూ ఉన్నాం. అయా ప్రభు ఈ యొక్క ప్రభు యొక్క పనిలో ప్రభు ఈ కార్యక్రమంలో ఉన్న ప్రతి హస్తాన్ని మీరు ప్రభు దీవించండి దేవా. ప్రతిఫలాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూనే ఆయా కుటుంబాన్ని బట్టి మహిమపరుస్తూ ఈ కార్యక్రమాన్ని బట్టి నేను స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవునిగా అన్యోన్యమైన సహవాసం కూడి వచ్చిన మనకి ఆయన నమ్ముకున్న సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా విశేషంగా ఈ యొక్క వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటాను. మరి దేవుని యొక్క సేవకులు ఇద్దరుకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలముతో నడిపించిన గాక. ఆమేన్.